ఎక్కడో దేశమంతా చూడక్కర్లేదు. మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ షాద్ బాద్కి వెళ్ళి అందరు వచ్చున్నారు, చేవెళ్ళకి వెళ్ళి వచ్చినారు, పరీకెళ్ళి కొంతమంది ఉన్నారు, వికారాబాద్కి వెళ్ళి ఉన్నారు, కొడంగల్కి వెళ్ళి ఉన్నారు, రాజేంద్ర నగర్కి వెళ్ళి ఉన్నారు. అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. అంతక్కర్లేదు, మన అక్క చెల్లెళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అందరు ఎంత కోపంగా ఉన్నారంటే ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్న కథలేందని ఒకరొకరి కింద కూర్చొని తిడతా ఉన్నారు. వాస్తవం. ఎందుకంటే నిన్న ఢిల్లీలో కూర్చొని మొత్తం అందరికి రుణమాఫీ చేసిన ఢిల్లీలో చెప్తున్నాడు. ఈడ మన చెన్నమ్మ చెప్పింది ఇప్పుడే, నాకు 54,000 ఉన్నాయి, మన నా మాఫీ కాలేదు, ఏమైందమ్మా అని అడుగుతున్నారు. ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా రుణమాఫీ కాలేదు. 2 సార్లు ఇప్పటికే రైతు బంధు వేయాల్సింది. కేసీఆర్ ఉంటే ఇప్పటికే ఇత్తనాలు వేస్తుంటే చాలు, వర్షం చినుకులు పడుతుంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతుండే, ఫోన్లు టింగ్ 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 అని మోగుతుండేనా లేదా? ఈ కేసీఆర్ గారు పోయిన తర్వాత రైతుని ఆగమాగం చేస్తున్నది అనేది వాస్తవం. మరొకసారి దానికోసం మీరు ఎట్టి పరిస్థితులలో రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందని అడగడానికి మీ అందరి తరఫున ఈ రోజు కేటీఆర్ గారి దీక్షకు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, మనం అన్నం మొక్కుతున్నదా లేదంటే ఒక మెతుకు బట్టి చూస్తాం. అట్లాగే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందంటే ఒక షాబాద్ ఎగ్జాంపుల్ చాలు. గతంలో షాబాద్ ఎట్లుండే, ఇప్పుడు షాబాద్ ఎట్లయింది, ఇది ఒక్కటి చాలు. ఊర్లలో కూడా మనము గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని చూస్తే చాలు కేసీఆర్ ఏం చేసిందని తెలుస్తుంది. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమన్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు అమలయ్యేదాకా పోరాటం చేద్దాం, ప్రశ్నిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.